ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరందరూ కూడా ప్రార్థనలో, వాక్య ధ్యానముతో మరి ఈ యొక్క సమయంలోనికి మీరు వచ్చారని నమ్ముతా ఉన్నాను. మరి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. దాంట్లో యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము నిచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ మనందరికీ తెలుసు రూతుతో మరి మాట్లాడబడిన ఈ యొక్క మాటలు. మరి నయోమి చెప్తా ఉంది ఏంటంటే దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం. ఈరోజు లోకంలో మనందరికీ కలుగుతున్న బాధలు, శ్రమల వైపు మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు ఎవరిని ఆశ్రయించావో, మరి ఏ దేవుని నువ్వు కలుగున్నావో, ఎవరి రెక్కల చాట్నకు నువ్వు వచ్చావు. ఒక విధవరాలై ఉండి తన జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా కూడా ఆమెకు తెలియని ఆ మార్గంలో, తెలియని ఆ ఊరికి మోయాబీరాలన్న రూతు మరి ఆ యొక్క బెత్లెహేము అనే ప్రాంతంకి మరి వచ్చింది. మనందరికీ తెలుసు. మరి నయోమితో కూడా అంటది, నీ దేవుడే నా దేవుడు అంటది. అంటే అత్త దేవుని నమ్మిన తను ధన్యురాలవ్వింది. ఎందుకంటే తనకు తెలిసినా తెలియకపోయినా ఆ యొక్క నయోమి యొక్క జీవితాన్ని తను చూసింది. తను ఎంత దేవుని యందు మరి ప్రార్థనా పరురాలుగా తన యొక్క జీవితంలో చూసిండొచ్చు. కాబట్టి ఆమె తన జీవితాన్ని మరి ఆమెకు ఇష్టం వచ్చినట్టుగా జీవించాల్సి ఉన్నదైనా కూడా తనంతా కూడా విడిచిపెట్టి ఆ రోజు వారి అత్తతో పాటు వచ్చినందుకు దేవుడు నిజముగా మరి ఏ దేవుణ్ణి తను ఆశ్రయించిందో ఆ దేవుడు కొంచెము కాదు కానీ సంపూర్ణమైన బహుమానము, సంపూర్ణమైన ప్రతిఫలం. ఈరోజు మన యొక్క పనులలో మనకు భారంగా మనం ఉంటున్నాం. కానీ దేవుని ఆశ్రయించి, అయ్యా ఇది నువ్వు చేసే పని ఏదైనా ఈరోజు మీరు ప్రారంభిస్తున్నప్పుడు, దేవా నేను ఈ పని చేస్తూ ఉన్నాను, నేను ఈ కార్యం చేస్తూ ఉన్నాను, అనేక రోజులుగా, నెలలుగా, మాసాలుగా, సంవత్సరాలుగా నేను వేచి ఉంటున్నాను అని మీరు అనుకుంటే, నువ్వు ఆశ్రయించిన దేవుడు, మీరు ఆశ్రయించిన నిజదేవుడు మీ యొక్క జీవితాల్లో కార్యం చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఇంకా ఏడుస్తూ దుఃఖముఖివై దుఃఖంతో ఉన్న తమ్ముడా, చెల్లి, దేవుడు ఏమని వాగ్దానము చేస్తూ ఉన్నాడంటే దేవుడు నీకు మరి ప్రతిఫలం ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. సంపూర్ణమైన బహుమానం, కొంచెము కాదు మరి పరిపూర్ణమైన బహుమానముతో నీ యొక్క శ్రమకు, నీ యొక్క కష్టానికి, నీ యొక్క నిట్టూర్పుకు దేవుడు ఇచ్చు ఘనత గొప్పది. దానికోసం నువ్వు వేచి ఉండు. రోజులు గడిచిపోతా ఉన్నా ఏ మేలు చూడట్లేదంటే దేవుడు అంటున్నాడు, నన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో ఏది కొదువైందని దుఃఖిస్తున్నావో, ఇంకా ఈరోజు ఎట్లా ప్రారంభించాలని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు అంటా ఉన్నాడు ఏంటంటే నేను నీకు తోడై ఉంటాను. నీవు నన్ను నమ్ముకున్నావు కదా, నా రెక్కల నీడ కిందకు నువ్వు వచ్చావు కదా, నేను తప్పకుండా ఆదరిస్తాను. దేవుడు ఆదరణ ఒకటే కాదు కానీ దేవుడు బహుమానం, ప్రతిఫలం ఇస్తాడంట. మరి ఇంగ్లీష్లో ఆ వర్డ్ని రివార్డ్ అని ఉంటుంది. మనం ఏదైనా చేస్తే దానికి రిటర్న్గా వచ్చేది రివార్డ్ కదా. మరి ఈరోజు మనము ఏమి విత్తుతున్నామో అదే కోస్తామండి. అందరికీ తెలుసు 126వ కీర్తనలో 5వ చరణంలో ఉంటుంది, కన్నీళ్లతో విత్తువాడు. 6వ చరణంలో కన్నీళ్లతో విత్తువాడు సంతోషముతో పంట కోస్తాడు. రోజు నువ్వు ఎంతో బాధతో, కష్టముతో, ఏడుస్తూ, దుఃఖములో ఉంటే దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు నన్ను ఆశ్రయించావు కదా బిడ్డ, నీ జీవితంలో నన్ను ఆహ్వానించావు కదా, నేను నిన్ను కనపరుస్తాను, నిన్ను హెచ్చిస్తాను, నీకు సంపూర్ణమైన బహుమానము ఈరోజు అనుగ్రహిస్తాను దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. కనుక మీరు దేని కొరకు బాధపడుతున్నారో, దేని కొరకు దిగులు పడుతున్నారో అవన్నీ కూడా దేవునికి అప్పగించండి. ఉదయకాలం మనము భారంగా కాదు కానీ దేవుడు తప్పక మనం దర్శిస్తాడు. తప్పక నా యొక్క కష్టానికి, నా యొక్క శ్రమకు ప్రతిఫలం దయచేయబోతుందని నమ్మి ప్రార్థించుకుందాం.
పరలోకమందున మా తండ్రి నీకే వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు నాయనా. మా యొక్క జీవితంలో నువ్వు ప్రతిఫలం ఇచ్చే దేవుడవు. నీ రెక్కల క్రింద తండ్రి సురక్షితముగా ఇన్ని రోజులు నువ్వు కాపాడావు. పోయిన మాసమంతా కాపాడవు. ఈ నూతనమైన మాసములో నాయన నీ యొక్క అడుగుజాడు నడిచే కృపను మాకు దయచేయండి. నన్ను నా కుటుంబాన్ని తండ్రి సంరక్షించి మీరు కాపాడండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీకు ఈ యొక్క దినము మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క తండ్రి చేతికి మా ప్రార్థన అప్పగిస్తున్నాం, మా కుటుంబాన్ని, నా జీవితాన్ని అప్పగిస్తున్నాం ప్రభా. నా యొక్క కష్టానికి, నా యొక్క శ్రమకు మీరు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, సంపూర్ణమైన బహుమానం నాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.